అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఉద్యోగం ఇస్తానని మహిళపై గ్యాంగ్ రేప్. దిశాలో దారుణం. బమయూర్భంజ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళపై 5 వ్యక్తులు అత్యాచారం, రేప్ చేశారు. ఇందులో 2 పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. బాధితురాలికి తెలిసిన 2 వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఆమెను బంగిర్ఫోస్లోని 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదాల పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కారులో మరో 3 చేరారు. అలా బాధితురాలిని ఉడాల, బాలసోర్ పట్టణాన్ని కలిపే ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తనను రోడ్డుపై ఒంటరిగా వదిలేశారని బాధితురాలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని 2 అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. బాధితురాలు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు మిగిలిన 3 నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దారుణం ఒడిశాలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులకు, డౌరీ హరాస్మెంట్ మరో ఇల్లాలు బలి అయిపోయింది. వరకట్నం వేధింపులకు గురైన ఓ వివాహితకు ఆమె అత్తింటివారు బలవంతంగా యాసిడ్ తాగించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వివాహిత 17 రోజుల తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫతేహపూర్ జిల్లాలో జరిగింది. గుల్ ఫిజా అనే బాధితురాలికి ఏడాది క్రితం అమ్రోహాలోని కాలా భేడా గ్రామానికి చెందిన పర్వేజ్తో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుండి తన కుమార్తెను ఆమె భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారని గుల్ ఫిజా తండ్రి పురాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 2025 ఆగస్టు 11న గుల్ ఫిజా అత్తమామలు తన కూతురికి బలవంతంగా యాసిడ్ తాగించారని ఫిర్యాదులో ఆమె తండ్రి ఆరోపించాడు. దీంతో వెంటనే తమ కూతుర్ని మొరాదాబాద్లోని ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ 17 రోజులు చికిత్స పొందిన గుల్ ఫిజాను వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు. చికిత్స సమయంలోనే ఆమె మరణించింది. పోస్ట్మార్టం కూడా మొరాదాబాద్లో జరిగింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మా భర్త పర్వేజ్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, దాడి, ఇతర అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పోస్ట్మార్టం నివేదిక తర్వాత నిందితులపై హత్య అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పుడు ఆఫర్ లెటర్, కంపెనీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. ఒంటరిగా వెళ్లకండి. మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లొకేషన్ షేర్ చేయండి. అనుమానాస్పద వ్యక్తులు దగ్గరకు వచ్చినప్పుడు గట్టిగా అరిచి సహాయం అడగండి. అత్యాచారం, గ్యాంగ్ రేప్ ఎదురైతే వెంటనే మహిళల హెల్ప్ లైన్ 1091 లేదా పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకుని ఆధారాలు సేకరించండి. కట్నం వేధింపులు, యాసిడ్ అటాక్ ఎదురైతే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, యాసిడ్ అటాక్ కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మహిళల భద్రత కోసం నిఘా పెంచండి. అవమానాలు సహించకండి.